చూడండి గార్డెన్ ఎండలు ఎక్కువ ఉండి అలా వాడిపోతున్నాయి. 2 పూట్ల నీళ్ళు పోయాల్సి వస్తుంది. నిన్న వర్షం పడుతుందని ఇవాళ అంతా చూస్తున్నాము. ఉరుములు మెరుపులు వస్తున్నాయి కానీ వర్షం మటుకు పడట్లేదు. ఇంక మటుకు నీళ్ళు పోయాలి మొక్కకి. నీళ్ళు పోద్దామని గార్డెన్లోకి వచ్చాను. లాంగ్ బీన్స్, కాకరకాయలు, ఆనపకాయ. ఇదేదో మనకి ఇంక మొక్క ఇది కాయలేమి రాలేదు, దీనికి పూత వస్తుంది కానీ కాయలు రాలేదు. ఇదేం మొక్క తెలియట్లేదు. ఆనపకాయ అది విత్తనాలు కొంచేసాము. ఈ కాయని ఇక్కడ కూడా ఈ మూల కూడా వేస్తాం కదా, అది మెల్లిగా వస్తుంది. పాకుతుంది మసాలా వరకు. వర్షం పడితే కొంచెం పాకుతున్నాయి. కానీ వర్షాలు లేకపోతే పండు ఆకులు అయిపోతున్నాయి. గుమ్మడికాయ కోసం మన గాలి వాన వచ్చిందని అలా కట్టాము, పడిపోతుందని. గాలికి బరువుకి పడిపోతాయని ఇంకా ముదరాడు కాయ, అందుకని అలా కట్టించాము. మొన్న కట్ చేసాం గడ్డి, మళ్ళీ అలా పెరిగిపోయింది చూడండి. నీళ్ళు అలా సన్ఫ్లవర్ విత్తనాల కోసం ఇచ్చేసాం అనమాట. ఇక్కడ మధ్యాహ్నం అనుకుని పాలు తెచ్చిపోయింది. సరే ఇది లాంగ్ బీన్స్, కాకరకాయలు కొన్ని వచ్చాయి. ఇప్పటికప్పుడు కోసేస్తున్నాం. కాయలు ముదిరిపోతాయండి, ఎండలకు మరీ ముదిరిపోతున్నాయండి. కొయ్యకపోతే మరీ ముదిరిపోయి వండుకోవడం కూడా పని చేయకుండా అయిపోతున్నాయి. దోసపాదు ఈ గడ్డి కట్టేసినప్పుడు అలా పాక్కుంటూ వెళ్ళిపోతుంది ఈ మొక్క ఏదని. ఇంకా కాయలు ఏమి రాలేదు, అలా పాకుతుంది కింద. ఈ పందిరి మీద కంటే కింద బాగా పాకుతుందండి. మన బూడిద గుమ్మడి అయితే పందిరి మీద పాకుతుంది, ప్లస్ కింద కూడా పాకుతుంది, ఇంటి మీద కూడా పాకుతుంది అనుకుంటుంది. ఇది ఎంత పందిరి ఎక్కిద్దామన్నా పందిరి ఎక్కట్లేదు. కింద గడ్డి కోసినప్పుడు అడ్డుగా ఉంటాయి కదా అని అనుకుంటే ఇది కింద తాగట్లేదు అన్నమాట. ఇంకా దోసకాయ అండి, దోసకాయ ఒకటి చూస్తుంటే మొక్కలు తగ్గింది. దోసకాయ ఉందని వంగుంటే దోసకాయ లేదు సరి కదా, దెబ్బ తగిలించుకున్నాను తలకి. అదే కలర్ ఎల్లోగా ఉందని చూసి దోసకాయ అనుకుని వంగున్నాను. దోసకాయ కాదు. ఈ సంవత్సరం మొక్కలు తక్కువే వేసామండి. ఇంకా లాస్ట్ ఇయర్ అయితే అసలు బాగా వేసాము. ఈ సంవత్సరం కొంచెం టైం సరిపోకనో మరి తక్కువ వేసాం మొక్కలు. మట్టి పట్టుకొచ్చాము, మట్టి కొంచెం నింపుదామని బాగా. ఇంకా ఉల్లిపాయ చూసారు, ఉల్లిపాయల తుక్కులు, కాయగూరల తుక్కులు అలా వేసేస్తున్నాం మొక్కలోని. అదే మట్టిలోకి వెళ్ళి కుడుతుంది కదా, అదే మట్టి ఎరువైపోతుందని నీళ్ళు పోసినప్పుడు పైన మట్టి వేసినప్పుడు ఎరువైపోతుంది. కాకరకాయ, పువ్వులు, లాంగ్ బీన్స్, టైం అయితే 5 అవుతుంది కానీ చల్లగా ఉంది కదా అని ఇంకా మబ్బు వచ్చింది కదా నీళ్ళు పోసేస్తాం అన్నమాట. మరి ఎండగా ఉండేది వాటికి. ఎంతకేక పోద్దాం అనుకున్నాను కానీ ఇప్పుడు ఎండ లేదు, నీళ్ళు పోసేస్తున్నాను మొక్కలకి. కాకరకాయ, తోటకూర కుండీలోనే పెంచుతున్నాను. వస్తాం మంచి ఆకులు వస్తే మళ్ళీ తీసుకోవచ్చు. ఈ తోటకూర చాలా ప్రైజ్ ఉంటుందండి ఇక్కడ. స్టేట్ని బట్టి ఒక్కొక్క స్టోర్లో ఒక రేట్ ఉంటుంది. మా స్టేట్లో అయితే చాలా ప్రైస్ ఎక్కువ. 1/2 కేజీ అంటారు, 1 పౌండ్ అంటారు, 5 అంటారు దాన్ని. మనం 1/2 కేజీకి తక్కువ అంటాము. మరి అది 156 గ్రాములు ఎంత ఉంటుంది. అది ఎంత అనుకున్నారు? $6 $7 ఉంటుందండి డాలర్స్లోనే. మరి పచ్చిమిరపకాయలు అయితే మాకు సరిపోతున్నాయి మా వంటకి. మా ఇంట్లోనే భజన అయింది, ఫంక్షన్ కోసం చట్నీలు చేసాను, అందులో కాయలు వేసాను అనమాట. మొన్న ఒకరోజు బచ్చల కూర కోసి పులుసులా పెట్టాను.
ఇది చూసారు మందార పువ్వులు ఎందుకో కానీ ఇక ఇంతంతే వచ్చి ఇక వాడిపోతున్నాయి. పూలే మటుకు పెట్టట్లేదు. ఇంక మొగ్గలే విడుస్తాయని చూస్తుంటే సార్ అప్పుడు అయిపోయింది. ఇలా రాలిపోతున్నాయి. ఇంకా విడుస్తాయి మొగ్గలు వచ్చాయని చూస్తుంటే మొగ్గలకు పువ్వులు అవ్వట్లేదు, మొగ్గల్లాగా రాలిపోతున్నాయి. బలాంకైనా ఇవ్వాలి ఫుడ్. పండుగంట కూర కూడా ఇందులోనే వేసాం అన్నమాట. చెప్పాను కదా గోంగూర ఇదేమో మనం ఎరువు ఇందులో వేసి ఇస్తున్నాము. కాయగూరల తొక్కు పళ్ళ తొక్కులు ఇందులో వేసి చేస్తాం అన్నమాట. కూడా కొమ్మలకు తీసి పారితే ఇలా వచ్చింది గోంగూర. కొయ్యాలి ఇప్పుడు. గోంగూర కూడా చాలా డాలర్స్ ఉంటుంది. ఇప్పుడు దొరకడమే కష్టం, దొరికితే కూడా చాలా రేట్ ఎక్కువ. ఎప్పుడైనా అట్లాంటా అది వెళ్తేనే తెచ్చుకుంటాము అక్కడ గోంగూర. ఇప్పుడేమో ఇక్కడ దొరికింది ఒక రోజు, అది తీసుకుని ఒలుచుకుని కాళ్ళు పాతేసాం. ఇది పందిర్లు వేయడానికని పట్టుకొచ్చాం అన్నమాట. పందిర్లు వేసేస్తే పందిరి మీద పాకుతాయి కదా, ఇక్కడ మేము తెచ్చాం అన్నమాట. ఇలాగా ఇది ఓపెన్ చేయాలి. ఇంకా ఖాళీ దొరకలు వేయడానికి మా వారికి గడ్డి తెస్తున్నారు. చెప్పాను కదా గడ్డి పెరిగిపోయిందని. మొన్న 10 రోజులు అవ్వలేదు, మళ్ళీ పెరిగిపోయింది. ఇంకా అది మిషన్లో పెట్టుకుని వస్తున్నాను. ఇంకొకటి కొంచెం స్ప్రింగ్ ఊడిపోతూ అయిపోతూ ఉంటుంది. అది మళ్ళీ స్ప్రింగ్ అయితే కట్ చేస్తుంటారు. కాకరకాయలు కొద్దామండి. కాకరకాయలు బాగానే వచ్చినట్టున్నాయి. కాకరకాయ హార్వెస్ట్ చేద్దాం. అలా చూసారా బొరబట్టిలో కాకరకాయలు కోస్తామా. బయట నుంచి మట్టి బ్యాగులు తెచ్చుకుంటాం కదా, బ్యాగులు కానీ కుండి అటు ఇటు మార్చడం కోసం ఇంకా దీంతో తీసుకొస్తూ ఉంటాం అన్నమాట. చెక్కి మోసుకొచ్చేయకుండా దీని మీద పెట్టుకుని వీడిబారు అంటారు, దీని మీద పెట్టుకుని మోసుకొస్తూ ఉంటారు. కాయ బస్తాలు, మట్టి బస్తాలు అదినా ఎలక్ట్రిక్ అనమాట. బ్యాటరీ కూడా ఉంది. బ్యాటరీ తొందరగా అస్మాన్ బ్యాటరీ అయిపోతుంది. ఛార్జింగ్ పెట్టుకుంటూ ఉండాలి. ఇలా కనెక్షన్ పెట్టి వైర్లు ఫిట్ చేస్తున్నారు. కనెక్షను ఈ వైర్ ఉంది కదా, డైరెక్ట్గా అక్కడి నుంచి మనం పెట్టేసుకోవచ్చు పైప్ లైన్ లాగా. కాకపోతే మా వారు ఎక్కడెక్కడ పైప్ లైన్ కింద నుంచి లైన్ వేసి ఇక్కడ కనెక్షన్ ఇచ్చారనమాట. ఎందుకంటే ఫ్యూచర్లో వీటితోటి డ్రిప్ ఇరిగేషన్లా పెడదామని మన అస్మా నీళ్ళు పోయక్కర్ లేకుండా అన్నట్టు ఇక్కడ పెట్టారన్నమాట. దీనికోసం అందుకే కనెక్షన్ ఇచ్చి మొక్కలు నీళ్ళు పోస్తున్నాము. కనెక్షన్ ఇవ్వడానికని రెడీగా పెట్టుకున్నారు. నేను కాకరకాయలు కాస్తున్నాయండి, మరి కొద్దాము, హార్వెస్ట్ చేస్తాము. ముందు మొక్కలకి నీళ్లు పోసాను. నీళ్లు పోసిన తర్వాత కాయలు కోసుకోవడం నాకు ఇష్టం అండి. ముందు వాటికి ఏదన్నా ఇచ్చి వాటి నుంచి మనం తీసుకోవడం నాకు ఇష్టం. ముందే తీసేసుకుని తర్వాత వాటికి ఇవ్వడం అంటే నాకు అంత అలా ఇష్టం ఉండదు. నాకు వాటికి ముందు ఇచ్చి వాటి ద్వారా మనం తీసుకోవాలని నాకు ఆశ. ఎప్పుడు నేను ఎప్పుడు అలాగే అనుకుంటా. ఎందుకో నాది అలా ఆలోచిస్తుంటాను నేను. వేస్తున్నారు దగ్గరలో అలా కట్ చేస్తున్నారు. చూసారా మన గార్డెన్లో వచ్చిన వెజిటబుల్స్ ఇది ఏం చూసారా, కాకరాకులు. దీంతో చూడండి ఏం చేస్తామని. కాకరకాయ ఆకుల మీద ఏమి ఉండదు పురుగు పుట్ర, బట్ ఓకే. ఇంకా కోసుకొచ్చారు. దోసకాయ కూడా వచ్చింది ఒకటి. నేను ఇంకా 2-3 కాకరకాయలు మర్చిపోతే మా వారు కోసుకొచ్చారు. ఇవి వరబట్టలు కోసారు కొన్ని. కాకరకాయ ఆకులు చూసారా, ఇవన్నీ వాటర్లో వేస్తున్నాను. వాటర్లో వేసి బాగా కడిగాము. నేను సాల్ట్ వేసుకోవడం ఇది ఉండదు, కానీ ఎందుకైనా వేసి కట్ చేసుకుంటే ఈ కొండాకు. ఇది కూడా ఇది ఆనపకాయ ముదిరిపోయింది, చిన్నకాయ ఎండలు ఎక్కువ ఉండి. దోసకాయ కూడా ఒకటి వచ్చింది, గోంగూర, వరబట్టి, బెండకాయలు. బెండకాయలు ఆల్రెడీ మనం కోసిన ఇంకా ఫ్రిడ్జ్లో ఉన్నాయి. ఇవి ఈరోజు వచ్చినాయి అన్నమాట. ఒకసారి కోసి ఉంచుకుని అన్నీ కలిపి కూర పులుసు పెట్టుకుంటూ ఉంటాము.